వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం తెలుగు సాహిత్యం రాయలసీమ భాగస్వామ్యం పేరుతో మహాసభను రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మల్లికార్జున్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జింక సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నగరంలో స్థానిక ఐఎంఏ హాల్ నందు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు 2 రోజులుగా నిర్వహిస్తూ రాయలసీమ జిల్లాల నుంచి ప్రఖ్యాతిగాంచిన రచయితలు, కవులు పాల్గొన్నారు. సమాజంలో ప్రజలకు చైతన్యం పంచేందుకు ఈ సభలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో 16 పుస్తకాలను నూతనంగా ఆవిష్కరించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు, కవులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఎందుకంటే అధ్యక్షుడు అందరినీ కలిపి నడిపిస్తున్నాడు కాబట్టి ఆ రచయిత సంఘానికి మొత్తానికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ రాయలసీమలో స్త్రీవాద సాహిత్యం గురించి నేను మాట్లాడుతున్నాను. పురుష ఆధిక్యత, పితృస్వామ్యం, పెట్టుబడిదారి సమానత్వాన్ని సగర్వంగా తూచగలను కానీ తుంచలేను. నీవు అమ్మకేలా పుట్టావు, మరబొమ్మను కాదు కానీ నేను నా స్వీయ కవితలో రాసుకోవడం జరిగింది. అలాగే శ్రమంత మహిళా వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి మహాసభలను 2 రోజుల పాటు 8, 9వ తేదీలలో శంకరాపురంలోని ఐఎంఏ హాల్లో నిర్వహిస్తున్నాము. మొదట మహాసభలను వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం పక్షాన డిసెంబరు 2023 డిసెంబర్లో 23-24 తేదీలో నిర్వహించడం. అప్పుడు కేవలం కడప జిల్లా భాష, సంస్కృతి వాటికి సంబంధించి మాత్రమే నిర్వహించాము. ఇప్పుడు 2వ మహాసభలను ఈ నెల అంటే ఫిబ్రవరి 8, 9 తేదీలో ఐఎంఏ హాల్లో మేము నిర్వహిస్తున్నాము. ఈ సభల ముఖ్య ఉద్దేశము రాయలసీమ యొక్క వైభవాన్ని కలపడానికి, రాయలసీమ భాషను విలువలు పెట్టేయడానికి, వాటిని ప్రజలకు చైతన్యపరచడానికి ఈ సభలు ముఖ్య ఉద్దేశంగా నడుపుతున్నాం. రాయలసీమ నలువైపుల నుంచి కర్నూలు, చిత్తూరు, అనంతపురము మొదలైన ప్రాంతాల నుంచి ఇతర కవులు, రచయితలు ఈ సభలో పాల్గొంటున్నారు. ఈ సభల్లో ముఖ్యంగా మేము 8 సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ 8 సదస్సుల్లో కూడా 32 రకాల పేపర్లను